హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాత్రీస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి లొకేషన్ మారిందనుకుంటున్నారా? ఈ ఉగాదికి మేమైతే లీవ్స్ తీసుకొని మా ఊరికైతే వచ్చాము. చూడండి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంత బాగుందో కదా. అవును, మీరు ఈ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూడండి. ఉగాదికి కామన్గా భక్షాలు అండ్ ఉగాది పచ్చడి కంపల్సరీగా ఉంటుంది కదా. నేనైతే పూర్ణం చేస్తున్నాను. పూర్ణం కోసం శనగబాలు నానబెట్టేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే విజిల్ పెట్టేశాను. ఈ ప్రసాదం అయ్యేలోపు దేవుడికి పూలైనా కోసుకొద్దామని ఇంటి బయటకైతే వచ్చాను. ఇవన్నీ మా చెట్లే, మా అత్తమ్మ నాటింది. చూడండి, మా పిల్లలైతే ఇంకా రెడీ చేయలేదు, వాళ్ళైతే ఆడుకుంటున్నారు. వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టాము పొయ్యి మీద, అవి అయితే కాగుతున్నాయి. పండగలంటే ఖచ్చితంగా తోరణం కడతాము కదా, ఎస్పెషల్లీ ఉగాదికి అయితే ఖచ్చితంగా కడతాము. మేము కూడా ఇలా మామిడి తోరణం అయితే కట్టాము. ఇంకా పూలని దేవుడి గదిలో పెట్టేసి ముందు ప్రసాదం అయితే చేద్దామని చెప్పి ఇంకా వెళ్ళాను. పూర్ణానికి ఎప్పుడైనా బేలని ఇలా సాఫ్ట్గా అయితే ఉడకనివ్వాలి. తర్వాత బెల్లంని, దంచిన బెల్లాన్ని అయితే నేను వేసాను. కొబ్బరి యాలకుల పొడిని మిక్సీ పట్టి ఇలా వేసాను. పప్పు గుత్తితో స్మాష్ చేస్తుంటే అవ్వట్లేదని చెప్పేసి స్టవ్ పైన అయితే హీట్ పెట్టాను. ఆ హీట్కి బెల్లం కరుగుతుంది కదా అని చెప్పి. ఈ స్వీట్ అయితే నేనైతే భక్షాలకైతే చేయట్లేదు, ఓన్లీ పూర్ణానికి. అందుకే కొద్దిగా గుజ్జుగా ఉన్నా పర్లేదు అనుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మెయిన్ ఐటెం ఉగాది పచ్చడి చేస్తున్నాను ఇక్కడ. ఉగాది పచ్చడికి కావాల్సినవి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. మామిడికాయ ముక్కలు, బెల్లము, ఉప్పు, కారము, చింతపండుని ఇలా గుజ్జుగా చేసుకొని వేసాను. కొద్దిగా వాటర్ కలుపుకొని బెల్లం అంతా కరిగేలాగా ఇలా కలుపుకోవాలి. ఉగాది రోజు ఉగాది పచ్చడి టేస్ట్ చేయని ఎవ్వరూ ఉండరు, ఖచ్చితంగా ఇది చేసుకుంటారు. ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకొని ప్రసాదం అయితే తింటున్నాము. మా వాడు చూడండి ఎలా తాగుతున్నాడో ఉగాది పచ్చడిని. ఈ వెండి గ్లాస్ వచ్చేసి మా బుడ్డదానికి అన్నప్రాసనం జరిగేటప్పుడు మా పాపకి మా అమ్మ అయితే తీసుకొచ్చింది. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మేమైతే గుడికి అయితే వచ్చాము. చూడండి, ఏపీలో ఎండలు అదిరిపోతున్నాయి. మార్నింగ్ 10 గంటలకే ఇలా ఎండగాస్తుంది. ఈ టెంపుల్ అయితే ఏడుగుళ్ళని అంటారు. బ్రహ్మంగారి మఠంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ టెంపుల్ అయితే తెలుసు. ఇక్కడ అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు. బ్రహ్మంగారి మఠాన్ని చూడడానికి చాలామంది టూరిస్టులు అయితే వస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఏడుగుళ్ళను కూడా చూడండి. మన సబ్స్క్రైబర్లో ఎవరైనా బ్రహ్మంగారి మఠాన్ని చూడాలనుకున్నా ఖచ్చితంగా రండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. దండం పెట్టుకో. ఒకే గర్భాలయంలో ఆయన బ్రహ్మస్వామి ఆలయాలు 1-2 ఉన్నాయన్నమాట. కానీ ఇద్దరు కలిసి ఉండేది ఇది ఒక్క ఆలయమే ఉంది. ఒకే గర్భాలయంలో ఇద్దరు ఉండేది ఇది ఒక్క ఆలయం. అన్నపూర్ణేశ్వరి సాక్షాత్ శివస్వరూపండి. స్వామివారి ఇప్పటికీ సజీవంగానే శ్రీశైల కొండలో తపస్సు చేసుకున్నారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం బ్రహ్మంగా రావడానికి ఏదో ఒక రూపంలో వచ్చి దర్శనం చేసుకున్నారు. 200 సంవత్సరాలుగా శ్రీశైల కొండలో తపస్సు చేస్తున్నారు. సనారి విశ్వేశ్వర స్వామి, మాతా అన్నపూర్ణేశ్వరి, సచి పురంధరేశ్వరి. స్వామివారి అష్టదేవుడు సచి పురంధరేశ్వరి. స్వామివారి నవగ్రహాలు కనిపెట్టి అందు గురించి ద్వారానికి నవగ్రహాలు చెప్పింటారు. చుట్టూ అష్టదిక్పాలతో 8 దిక్కులతో ఈ దేవాలయం నిర్మాణం. అంటే 3 అన్ని విగ్రహాలు ఉంటాయి. సూర్య భగవానుడు, సన్యాదేవి. అదండి సృష్టికి 3 కర్తలు అనమాట. వీరి ద్వారానే సృష్టి అంతా జరిగింది. ఇప్పుడు చూసిన దేవతా మూర్తులు వీరి ద్వారానే ఉంటుంది. విరాట్ విశ్వకర్మ భగవానుడు గాయకున్నారు. పార్వతి అన్ని చోట్ల లింగకర్మ ఉంటుంది. ఇక్కడ మాత్రం మహాకర్మ శాంతమూర్తిగా ఉంటుంది. పార్వతి పద్ధతి. అదేవిధంగా స్వామివారికి సంబంధించిన గుడిలో ప్రతిష్ఠించిన ప్రతి విగ్రహాన్ని గురించి చాలా బాగా చెప్పారు. అక్కడి నుంచి మేము బ్రహ్మంగారి స్వామిని దర్శించడానికి అయితే వచ్చాము. మా ఊరైతే బ్రహ్మంగారి మఠమే అండి. మేము ప్రతిసారి లీవ్కి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా వెళ్తాము. ఒక్కసారైనా అదే ఊళ్ళో ఉంటాం కాబట్టి ప్రతిరోజు అయితే వెళ్ళము. అయితే ఒక్కసారైనా వెళ్తాము లీవ్కి వచ్చినప్పుడు. మా పాప అయితే ఈ శివలింగం కొనమని చెప్పి చాలా గోల చేసేసింది. అవును, ఈ ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.